మనందరికీ తెలుసు సమీర్ ఒకప్పుడు టీవీలో హీరోగా కూడా ఒక వెలుగు వెలిగాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అనేక సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు, చిన్న పాత్రలు చేశారు, పెద్ద పాత్రలు చేశారు. పెద్ద స్టార్లతో కలిసి నటించారు, చిన్న హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఒక వెర్సటాలిటీ ఉన్న యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, అసలు ఆయన కెరీర్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటి, ఈరోజు మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సమీర్. హలో అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. 2 years తర్వాత మీతో మళ్ళీ మన సంభాషణ. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 4-5 సినిమాలు చేస్తున్నారు అనుకుంటా కదా? 4 projects అవుతున్నాయి. అదే. సో అందులో అంటే ఇప్పుడు నేను ప్రారంభించాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారితో. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమా కూడా చేశారు, అత్తారింటికి దారేది అనుకుంటా కదా? అదొకటే కదా చేసింది ఆయనతోటి? మళ్ళీ తర్వాత ఏమైనా చేశారా? అత్తారింటికి దారేది అదొకటే. సో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం చూపిస్తారు మీరు. చిరంజీవి గారు అన్న అభిమానం మీకు. సో అలాంటి మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే 4-5 శాఖలకి మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అసలు ఆయన అంటే ఒక వ్యక్తి, ఒక నటుడు, ఆయనలో ఎన్ని కోణాలు ఉంటాయా, ఈ తరహాలో ఉంటారా అంటే ఎంత సింప్లిసిటీ ఆయనలో మనం చూస్తూ వస్తున్నాం అనమాట. ఒక అంత పెద్ద స్టార్ అయి ఉండి మనం పవర్ స్టార్ అని పిలుచుకుంటాం. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీరు తెలుసు మీకు ఆయన వ్యక్తిత్వం కూడా. ఆయన అంటే ఆయన టోటల్ ప్రజల మనిషి. ఆయన కంప్లీట్ ప్రజల మనిషి. ఓకే. ఆయన మొన్న ఎలక్షన్లో మళ్ళీ పదవిలోకి రాకపోయినా, ఆయన గెలవకపోయినా ఇంకా కంటిన్యూ అయ్యేవాళ్ళే. డెఫినెట్గా వదిలే వ్యక్తి కాదు. అంటే ఆయనకి లాస్ట్ వరకు కూడా జనాలకి అంటే చాలా సెన్సిటివ్ మెంటాలిటీ వ్యక్తి. ఆయన చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. ఫాస్ట్గా హర్ట్ అయిపోతుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే జెన్యున్గా హర్ట్ అయిపోతుంది. హర్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మరీ హెల్ప్ చేస్తారు. చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏది పాలిటిక్స్ రాకముందు కూడా ముందు కూడా అంటే ప్రతిదానికి హుద్ ప్రాబ్లం వైజాగ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సునామీ టైంలో కానీ, లేకపోతే ఈ కరోనా టైంలో కానీ ఆయన ఉద్దానంకి వెళ్ళి వాళ్ళకి అదే అంటే ఆయన ఏంటంటే పబ్లిసిటీ చేసుకోరు. అది నచ్చదు ఆయనకి. ఆయన ఏదో తోటలో కూర్చుని అక్కడి నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే. ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు హెల్ప్ చేశారు, అదే ఆ పబ్లిసిటీ చేసుకోరు. అదే అంతే. కాకపోతే ఏంటంటే జెన్యున్గా హర్ట్ అయ్యే మనస్తత్వం. చాలా బాధపడుతున్నారంటే అంతే. ఎందుకు నిన్న మొన్న చిన్న పిల్లాడికి జెండా ఊపితే ఆపి ఎందుకు అవసరం ఏముంది? ఆ పిల్లాడితోటి ఇప్పుడు అదేమి కారు ఆపి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అవును. పైగా అది అక్కడ ఎవరో మీడియా వాళ్ళు కూడా లేరు. ఎవరో తీసిన వీడియో, మేడ మీద నుంచి ఎక్కడి నుంచో ఎవరో వీడియో తీసి అది ఎలా తెలుస్తుందో ఆయనకి తెలియదు కదా. పబ్లిసిటీ అనుకుందామంటే అసలు అంతే జెన్యూన్ గా అక్కడ ఆపారు. ఒక పిల్లవాడు ఆ జెండా పట్టుకుని పిల్లలు కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, వికలాంగులు కానీ, ఆయనకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనుక అపోజ్ ఏమైనా విభేదాలు వచ్చినా సరే ఈయన ఎదురుగా ఫైట్ చేసే వ్యక్తి. అవును. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈయన మెంటాలిటీ. ఆయన ఈజీగా చదివేస్తారు మనుషులు. సో ప్రజలకి పండగ నన్ను అడిగితే. అంతేనంటారా? కళ్యాణ్ బాబు గ్రామ స్వరాజ్యం అనేది ఆయన కళ. గాంధీజీ కళలు కనుక గ్రామ స్వరాజ్యం చూడాలని చెప్తూ ఉంటారు. ఎంతమంది అరే మనం కూడా పిఠాపురంలో పుట్టుంటే బాగుందని ఎంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు? అంతేనా? చాలా మంది ఇంకా ఏ అభివృద్ధి స్టార్ట్ చేయలేదు. అదే కేవలం ఇప్పుడే మొన్న ఏదో 3 ఎకరాల ల్యాండ్ ఏదో తీసుకున్నారంట, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో అక్కడ అది కూడా ఒక ముసలాయన ఎవరిదో వీడియో చూశాను నేను. ఒక రైతు ఆయన తీసుకున్న ల్యాండ్ అంటే అది వర్షం వస్తే మునిగిపోతుందంట మొత్తం. ఓకే. అందుకని అది ఎవరు తీసుకోవట్లేదు. అలాంటి దాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ కెనాల్ స్టార్ట్ చేసి ఆ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా. ఓకే. ఆ చుట్టుపక్కల భూములన్నిటికీ మంచిది కదా అప్పుడు.
సో ఇప్పుడు ఆ రైతు చంకలు గుద్దేసుకుంటున్నాడు, నాదో పక్కన 10 సెంట్లు ఉందండి, ఎప్పుడు మునిగిపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అక్కడ 3 ఎకరాలు కొన్నారు, సో ఆయన దీంతో పాటు నాది కూడా సేఫ్ అయిపోతుందని. సో పిఠాపురంకి అదృష్టం అంటే ఆల్ ఓవర్ ఏపీకి మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావడం, కళ్యాణ్ గారు రావడం, ఆయన వాళ్ళు చేసుకున్న అదృష్టమే. అంటే పాపం బాగా నలిగిపోయి ఉన్నారు, బాగా దెబ్బతినేసి ఉన్నారు అందరూ 5 ఏళ్ళు బాగా. ఎందుకు నా ఫ్రెండ్సే, నేను వైజాగ్ మాది, నా ఫ్రెండ్సే చాలా మంది ఈసారి కూడా మహానుభావుడు వచ్చాడంటే పెట్టబేడ సర్దుకుని వచ్చేస్తాం మేము కూడా, ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో అని చాలామంది అన్నారు. మా ఇంట్లో తెలిసిన మన పని వాళ్ళు కానీ వీళ్ళు కానీ, లేదు సార్ ఈసారి సమస్య లేదు సార్, ఈసారి రానేమో సార్ గట్టి కూర్చున్నారు. సో మొత్తానికి ఆ ప్రమాదం తప్పింది. తప్పడం ఏ స్థాయిలో తప్పింది, ఎవరు ఊహించని స్థాయిలో తప్పింది. అది అదే ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా చేశారంటే, అప్పుడు 23 అని గేల్ చేసేవాళ్ళు, గేల్ చేశారు కదా మరి. అది ఇది కూడితే ఇది 23, ఇది కూడితే 23 అని. ఇప్పుడు 124 కూడితే 11 వచ్చింది. కరెక్ట్ కదా, సరిపోయింది, లెక్క సరి చేశారు అదే మరి. అలాగా అదంటే క్లిష్ట సమయంలో ఆయన వీళ్ళకి సపోర్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సపోర్ట్ చేయటం, సో అందరూ కలిసికట్టుగా వీళ్ళతో పాటు బీజేపీ కూడా కలవటం. అవును, ఇప్పుడు ఆయన ఒకవేళ రాజకీయాల్లో ఏలాలి, నేను ఒక ఇదైపోవాలి అని అనుకుని ఉంటే కనుక 20 సీట్లు ఎందుకు తీసుకుంటారండి, 21 ఎందుకు తగ్గి ఉంటారు, ఎందుకు మాటలు పడతారు? వాళ్ళ జనసేన కార్యకర్తల దగ్గరే చిచ్చి ఏంట్రా మన బాస్ ఇలా చేశాడు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, కానీ చివరికి వచ్చి రియలైజ్ అయ్యారు అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారని రియలైజ్ అయ్యారు. 2 ఎంపీలు తీసుకుని 2టికి సరిపెట్టుకుని చేశారు. ఆయన ఇప్పుడు ఆయన స్టేచర్ ఆయనకు ఉంటుంది కదా, కళ్యాణ్ గారి స్టేచర్ ఆయనకు ఉంటుంది. చిచ్చే నాకు ఇదేంటి కనీసం 50 అయినా ఇవ్వకపోతే ఎలాగా అనుకుంటారు కదా. అవును, ఈసారి నాకు తెలిసి 50 ఇచ్చింటే 50 కొట్టేసేవాళ్ళు, ఎందుకంటే 100% కదా, 100%, 21, 22, 23 ఖచ్చితంగా 50 ఇచ్చింటే 50 కొట్టేసేవాళ్ళు. అదే ముందు అసలు ఇది పోవాలి, అందుకని ఈ పరిస్థితులు పోవాలి, అది జనాలకి మంచి రోజులు రావాలని ఆయన అనుకున్నారు. సో దానికోసం చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారు. అవును అవును, నిజంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు ఈ సినిమాలో అన్నట్టే ఉన్నారు ఆయన. సో నిజంగా అంటే తెర మీదే కాదు, తెర బయట కూడా ఆయన రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఎందుకంటే ఆయన న్యాచురల్గా కూడా అంతే. ఆయన అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, వారాహి ఎక్కితే ఒకలాగా అలా ఉండదు, ఆయన పద్ధతి అలా ఉండదు. ఈజ్ స్ట్రైట్, ముక్కు సూటిగా స్ట్రైట్ అంతే. నువ్వు నాకు నచ్చలేదమ్మా, నువ్వు నాకు కనపడకు అంటే కనపడదు, డైరెక్ట్గా చెప్పేస్తావు కనపడకు అని అంతే. బాలయ్యబాబు అంతే, అవును అంతే అలాగే. ఇంకా ఈయన కొంచెం అవుట్ అంటే ఆయన మరీ స్వచ్ఛం కదా, ఆయన వేరు, ఆయన మరీ స్వచ్ఛం. ఏది ఉంటే మైండ్లోకి ఏదొస్తే మనసులోకి ఏదొస్తే అదే చేస్తారు, చెప్తారు, అంతే అంతే. వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే ఎందుకు జైలు బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత లోకేష్ బాబు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ ఎంత ఎమోషనల్ అయిపోయాడు ఆయన. అవును, చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా చూశాడు టక్మని వచ్చి. అంటే ఎవరున్నారు పెద్ద ఆయన లోపల ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరు పక్కన వచ్చి చేరతారు సార్. కష్టంలో ఉన్నప్పుడు ఎవడు రాడు, కష్టంలో ఉన్నప్పుడు పక్కకు వచ్చి నించిన వాడే హీరో. కరెక్ట్. కళ్యాణ్ బాబుకి అంత పేరు రావడానికి ఆ జైలు బయటకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేసిన తర్వాత సినేరియో మారిపోయింది మొత్తం. వాళ్ళ గుండెల్లో రైళ్లు స్టార్ట్ అయిపోయాయి అక్కడే. కరెక్ట్. తక్కువ మొత్తం సీన్ మారిపోయింది. అవును, అంత హ్యూమిలేట్ చేసి పాపం లోపల పెట్టి ఆయన్ని, ఆ వయసు ఆయన్ని కుర్చీ ఇవ్వకుండా ఎవ్వరూ కూడా దాన్ని సపోర్ట్, ఆడి తప్ప ఆ పార్టీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన చేసిన పని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. లేరు. కళ్యాణ్ బాబు నించున్న తర్వాత మొత్తం మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. కానీ ఈయన వచ్చి బయటకు రాగానే అనౌన్స్ చేశారు చూస్తారా, అక్కడి నుంచి టర్న్ అయిపోయింది కంప్లీట్. ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. అదే అంటే ఆ రోజు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో చంద్రబాబు నాయుడు గారి విషయంలో, వైసీపీ వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. అవును, ఆ చర్యని. అవును. సో ఈయన కూడా నమ్మాడు కాబట్టి, జెన్యున్గా నమ్మాడు కాబట్టి వచ్చి సపోర్ట్ చేశారు ఈయనకి. అంతే అంతే.
ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అనేది ఆయన నమ్మాడు, బలంగా నమ్మాడు కాబట్టి. అవును. ఆయన పైగా ఏంటంటే ఆయన అప్పుడు బీజేపీ వాళ్ళతో మాట్లాడో లేకపోతే యాక్చువల్గా టర్మ్స్ యాక్చువల్గా సరిగా లేవు అప్పుడు. అయినా కానీ ఆయన అంతలో ఓన్ డెసిషన్ తీసుకొని ఆయన తర్వాత మిగతా జరిగేదో తర్వాత చూద్దాం అన్నట్లుగానే ఆయన ఆ రోజు సపోర్ట్ చేసి వీళ్ళకి. అవును, మీరు అన్నట్టు అది వాళ్ళు కూడా అంత కన్సర్న్తోనే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే అదే ఆ టైంలో ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే ఎంత లోలో ఉన్నా అంటే మానసికంగా చాలా లోలో ఉన్నారు కదా మన అందరూ. ఇప్పుడు ఈయన లోపల జైల్లో ఉన్నారు, భువనేశ్వర్ గారి బయట ఇది పాదయాత్రలో ఏదో తిరుగుతున్నారు, అండ్ లోకేష్ ఢిల్లీలో ట్రై చేస్తున్నాడు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. చాలా అస్తవ్యస్తంగా ఉండింది కదా అప్పుడు దాకా. ఒక్కసారి కళ్యాణ్ గారు అనౌన్స్ చేయగానే మొత్తం సినిమా మారిపోయింది. అదే మీరు అన్నట్టు ఆ పిఠాపురంలో ఉంటే మనం కూడా అదంతా మనం అదృష్టవంతులైపోయామన్నట్టే. పిఠాపురంలో పుట్టుంటే బాగుందని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు చాలా లక్కీ. కొంతమంది తెలుసో తెలియకో ఆయన అసలు ఏం చేశాడు అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు. మన నటులే కొంతమంది అన్నారు. వాళ్ళకి తెలీదు, అదే వాళ్ళకి ఏదో అందింది, మాట్లాడారు. అదే నేను ఎప్పుడు చూడలేదు ఇంక చాలా అవన్నీ ఏమంటాం, ఇంకా మూర్ఖత్వం కాకపోతే. ఇప్పుడు అందరూ ఏం నాలుగు ఖర్చుకొని ఏం లాభం సార్? నవ్వుకున్నారు అవి మాట్లాడేటప్పుడు, అంతే నవ్వుతారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలియదా? ఇండస్ట్రీలో విత్ ఇన్ ద ఇండస్ట్రీ మీకు తెలియదా ఎటువంటి వాడు ఏంటి? అవునండి, డైరెక్ట్గా ఇప్పుడు ఆవిడ ఏమైనా ఆయనతోటి కొంచెం జర్నీ చేస్తే చెప్పాలి. ఏమి చూడకుండా ఏమి చేయకుండా ఆయన ఏంటనేది, ఆయన మనస్తత్వం, ఆయన స్వభావం ఏంటో తెలియకుండా ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని ఒక ఇది తప్పది. నాకు పరిచయమే ఆవిడ, నాకు పరిచయం, వాళ్ళ హస్బెండ్ నాకు పరిచయం, చాలా నాకు ఫ్రెండే. కాకపోతే అది వేరు ఇది వేరు. అంటే అది కూడా అక్కడ కూడా రాజకీయ ధోరణితోనే మాట్లాడారు. ఎందుకు